500 ఇంట్లో ఎంతమంది 18 ఏళ్ళు దాటితే అంతమందికి ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. అలాగే 0 వడ్డీకి అన్నారు, అది ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఫ్లాప్ అయ్యారు. అలాగే 2024 మేనిఫెస్టో అన్నారు, కానీ అది 420 మేనిఫెస్టో అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది ఇస్తూ దానికి మించి ఇస్తానన్నావు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రజలకి పంగనామాలు పెట్టారు, వెన్నుపోటు పొడిచారు అనేది నిజం. అందుకే ఈరోజు ప్రజల్లో ఇంత కోపావేశాలతో అందరూ బయటకు రావడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మంత్రులందరూ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యారు అనేది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి మీటింగ్లోనే చెప్పడం మీ అందరూ కూడా గమనించారు. చూసారా, యాన్యువల్ పర్ఫార్మెన్స్ 2025 డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చారు. ప్రతి మంత్రి సూపర్ ఫ్లాప్ అయితే దాంట్లో పవన్ కళ్యాణ్ గారు 25వ ప్లేస్లో పంచాయతీరాజు, 28వ ప్లేస్లో ఫారెస్ట్ ఎన్ఫోర్స్మెంట్. అంటే వీళ్ళందరూ చెత్త అయితే పవన్ కళ్యాణ్ పరమ చెత్త అనేది చంద్రబాబు నాయుడే కలెక్టర్ల మీటింగ్లో స్పష్టంగా దీన్ని చూపించి చెప్పాడు. దీన్ని బట్టి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం సూపర్ ఫ్లాప్ అయిందో చంద్రబాబు నాయుడే చెప్పారనేది స్పష్టమవుతుంది. అండ్ నారా లోకేష్ ఏ రోజైతే విద్యాశాఖ మంత్రి అయ్యాడో విద్యకి ఈరోజు ఒక శని పట్టిందని కూడా చెప్పొచ్చు. ఇంగ్లీష్ మీడియం లేదు, సిబిఎస్ సిలబస్ లేదు, ఆఖరికి పిల్లలకి ఇచ్చే స్కూల్ బ్యాగులు, యూనిఫాము, బెల్ట్, షూస్ కూడా ఇవ్వలేక చేతులు ఎత్తేసారంటే ఇంతకన్నా పనికిమాలిన మంత్రి ఎక్కడైనా ఉంటాడా అని నేను అడుగుతున్నా. నాడు నేడు కింద 43,000 స్కూల్స్ని రెనోవేషన్ ప్రారంభించి దాదాపుగా 23,000 స్కూల్ని ఫినిష్ చేసి 20,000 స్కూల్స్ ఫినిషింగ్ దశలో ఉంటే 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఈరోజు ఒక్క స్కూల్ని కూడా పూర్తి చేయకుండా ఏ విధంగా విద్యా వ్యవస్థని నాశనం చేసే విధంగా మరి లోకేష్ ముందుకెళ్లాడో చూసాం. ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్స్ ఎంత గలీజ్గా అంటే ఎంత మోసపూరితంగా, ఎంత కుట్రపూరితంగా జరిగాయి. అసలు ప్యాకాడ ఆడటం స్పోర్ట్స్ కింద ఉద్యోగాలు ఇచ్చారు అంటున్నారు. నిజంగా ఎవరు ఎగ్జామ్స్ రాశారు, ఎవరి మార్కులు ఏంటి, జిల్లా వైజు ఎవరికి మీరు ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ మార్క్ లిస్టు బయట పెట్టండి అంటే డిఎస్సి గురించి మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీస్ వ్యవస్థను పెట్టి బెదిరించడం అనేది చేతగానితనమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పటి వరకు నాకు తెలిసి చరిత్రలో ఉపాధి హామీ పనులు ఇవ్వలేక ఇచ్చిన కొన్నిటికి బకాయిలు కూడా 6 నెలలుగా చెల్లించుకోకుండా సూపర్ ఫ్లాప్ అయిన మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే డిప్యూటీ మంత్రి పవన్ కళ్యాణ్ గారే. అంత వేస్ట్గా ఉన్న అతను ఈరోజు తెలంగాణలో వెళ్ళి అక్కడ పార్టీ పెడతా, అక్కడ ప్రశ్నిస్తా అంటాడు. ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళకే నువ్వు ఇక్కడ న్యాయం చేయకుండా, ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళకి అండగా నిలబడి చంద్రబాబు నాయుడిని దినలు ఈరోజు తెలంగాణలో నువ్వు ఏం చేస్తావని అక్కడ వాళ్ళు బూతులు తిడతా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సమ్మగా ఉందనిపిస్తుంది. ఎందుకంటే మీకు కుల భావన లేదా అని కాపుల్ని రెచ్చగొట్టి ఓట్లు వేసుకున్నావు. ఈరోజు నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు, నేను కాపులకి ఏం చేయనవసరం లేదని కాపులు అందరినీ మొత్తంగా ఈరోజు మోసం చేశావు. అలాగే ఆడపిల్లల్ని రక్షిస్తా, వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం అయినా నిమిషాల్లో వాళ్తానని ఆడపిల్ల మాన ప్రాణాలు పోతున్నా, ముఖ్యంగా నువ్వు ఎవరి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చావో సుగాలి ప్రీతి, ఆ కుటుంబానికి కూడా నువ్వు న్యాయం చేయకుండా ఆఖరికి వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 ఇవ్వకుండా వాళ్ళకి ఉద్యోగాలే పీకేసి మొత్తం మహిళలకి అన్యాయం చేసిన నువ్వు ఈరోజు ఓజీ కాదు, పెద్ద క్యాబేజీ అనేది